జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఊర్మిళ చెప్పింది నిజమే అయి ఉంటుంది అన్నయ్య. ఆ కళ్ళల్లో నా మీద ఇంకా కోపం కసి కనిపిస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా చెంచలే చీర తగలబెట్టుంటుంది. పోనీ దీపం ఏమన్నా అంటుకుందేమో అనుకుందామంటే నీళ్ల కుళాయి దగ్గర దీపం ఎవరు పెడతారు? ఎవరో కావాలనే అంటించారు. అది ఖచ్చితంగా చెంచలే అని నా అనుమానం. అత్తయ్య చేతులు కడుక్కునేటప్పుడు చీరకి నిప్పంటించారా? లేకపోతే నిప్పంటించడం కోసం చేతులు కడుక్కోవడానికి అక్కడికి వచ్చేలా చేశారా? ఆ కాలిన చీర ఎక్కడుంది అత్తయ్య? గదిలో ఉంది దేవాంశ్. తీసుకురండి అత్తయ్య. అలాగే. ఆ చీరెందుకు దేవాంశ్? అసలు దోషి ఎవరో కాలిన ఆ చీరే పట్టిస్తుంది. మీరు తీసుకురండి అత్తయ్య. ఈ చీరని పట్టుకుని ఎంక్వైరీ చేస్తే జెస్సీ దొరుకుతుంది గాని చెంచల ఎందుకు దొరుకుతుంది? నువ్వు ఎంత డిటెక్టివ్లా చూసినా చీరని చూసి ఎవరు తగలబెట్టారో చెప్పలేవు దేవాంశ్. ఇది పసుపు కాదు, భాస్వరం. పసుపు కాదు మేడం, భాస్వరం. భాస్వరమా? అవునన్నా. నిప్పు తగలగానే మంటలు వ్యాపించడానికి ఎవరో అత్తయ్య మీద దీన్ని పడేలా చేశారు. అక్కడ పనమ్మ ఎవరో అమ్మ మీద తెచ్చి పడేసింది కదా? అవునమ్మా, కానీ పనమ్మాయి కాదు, పంపించిన అమ్మాయి. అయితే శాంత అనుమానం నిజమే. చెంచల బతికే ఉంది. ఒంటి మీద ఈ పొడి పడేలా చేసి నిప్పంటించింది. చెంచలో కాదు, ఆ అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది నాన్న. మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు దేవాంశ్? టైం వేస్ట్. చెంచలానే కన్ఫర్మ్ అయిపోయింది కదా. నిజంగా చెంచలే చేసుంటే చెంచలను పట్టుకోవడానికి పనికొస్తుంది కదా వదినా. అత్తయ్య, నువ్వేం కంగారు పడద్దు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని చెంచల గనుకుంటే పట్టుకునే పూచి నాది. జెస్సీ దొరికితే వాలి నేను దొరికిపోతాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.